లామెంటేషన్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 23. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట, గ్రేట్ ఈజ్ యోర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వం అంటే తెలుగులో ఎంతైనా నమ్మదగిన వాడవని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది నీ నమ్మకత్వం చాలా గొప్పదయ్యా అని. ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ మ్యాటర్స్. నమ్మకత్వం చాలా ముఖ్యం. చెప్పండి, నమ్మకత్వం. కొన్ని మనం ముఖ్యం అనుకుంటాం, కొన్ని ముఖ్యం కాదనుకుంటాం కదా. కొన్ని మనం మ్యాండటరీ అనుకుంటాం, కొన్ని ఆప్షనల్ అనుకుంటాం. విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పేరు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాట్ మ్యాటర్స్ ద మోస్ట్, ఏది అత్యంత ప్రాముఖ్యమైనది, దేవుడు దేన్ని ఎక్కువగా విలువిచ్చేవాడు, దేవుని దృష్టిలో ఘనమైనది ఏది, దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని నిలబెట్టేది ఏది అంటే నమ్మకత్వము. ఈ నమ్మకత్వం అనేది దేవుని లక్షణం అండి. ఈ నమ్మకత్వం అనేది దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావం. అందుకే ఇక్కడ చూసాం కదా, నీవు ఎంతైనా నమ్మదగిన. ఎవరైనా మీకు మోసం చేస్తే, ఎవరైనా మిమ్మల్ని దగా చేస్తే మీరు కృంగిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగిన. యూ కెన్ ట్రస్ట్ ఆన్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో దేవుని నువ్వు నమ్ముకోగలవు, కానీ మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. మాకు తెలుసు, చాలామంది తమ ప్రార్థన అవసరతలు పంచుకుంటా ఉన్నప్పుడు మా సొంత అన్నదమ్ములండి, మా సొంత అక్క చెల్లెళ్ళండి, అప్పటి వరకు బాగున్నారు, ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి ఏమైందో తెలియదు, ప్రేమ దోమ అంటారు, కానీ ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి, డబ్బుల దగ్గరకు వచ్చేసరికి మొత్తం కలర్స్, ట్రూ కలర్స్ అన్నీ బయటపడిపోయినాయండి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు నమ్మకత్వం అనేది చాలా చిన్న విషయాల్లో కనబడుతుంది, ఆ నమ్మకత్వం అనేది చాలా పెద్ద విషయాల్లో గమనిస్తూ ఉంటే సమ్టైమ్స్ వీ ఫీల్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నమ్మకత్వం అనేది లోకంలో చాలా తక్కువైపోతున్న రోజులు. బట్ ఇట్ ఈస్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనం ఎట్లా ఉన్నా, మనము నమ్మదగని వారమైనా, మనలో ఏ ఒక్కరమైనా చెప్పగలమా? డు వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు సే లార్డ్ ఐఎమ్ ఫెయిత్ఫుల్, నేను నిజంగా చాలా నమ్మకంగా ఉన్నానయ్యా అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికైనా ఉందా? ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ ఫెయిల్స్ దేర్. ఏ మనిషి అయినా సరే, అయ్యా నమ్మకంగా ఇన్ని విషయాల్లో ఉన్నాను కానీ వీటిలో ఉండలేకపోయానయ్యా, కొన్ని విషయాల్లో నమ్మకంగా నిలబడగలిగాను కానీ కొన్ని విషయాల్లో నువ్వు అనుకున్నంత నమ్మకత్వాన్ని నేను కనపరచలేకపోయానని మనుషులంగా ప్రతి ఒక్కరము ఒప్పుకోవాల్సి వస్తుందేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనము నమ్మదగని వారమైన, మన బుద్ధి ఎలా ఉన్నా, మన ప్రవర్తన ఎలా ఉన్నా, మన ప్రవర్తనను బట్టి దేవుని ప్రవర్తన, దేవుని స్వభావము, ద వే గాడ్ డీల్స్ విత్ అస్ నెవర్ చేంజెస్. చూడండి, కొంతమంది ఈ మాటలు అంటూ ఉంటారు, మంచోళ్ళకి నేను చాలా మంచోడినండి అంటారు. అంటే అర్థం ఏంటి? నాతో మెస్అప్ చేసుకున్నారంటే బాగాదని, అంతేనా? మంచిగా ఉంటే ఎంతైనా మంచి చేస్తానండి, చాలా మంచి, కానీ నాతో మెస్అప్ చేశారంటే, నన్ను మోసం చేశారంటే, నాతో గనక గేమ్స్ ఆడారంటే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ హ్యూమన్స్. మనుషుల్లాంటి వాడు దేవుడు కాదండి. ఆయనకు మనకు చాలా తేడా ఉంది. అందుకే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కదా. ఆయన అత్యున్నతుడు, మనం చాలా, హీఈస్ ఇమ్మార్టల్, వీఆర్ మార్టల్. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన ప్రేమ, ఆయన విశ్వాస్యత కూడా చాలా గొప్పది మనకి పోల్చుకుంటే.
మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీ చేయలేదు. సో వాట్ ఈస్ గాడ్స్ నేచర్? దేవుని స్వభావం ఏంటంటే నమ్మకత్వము, దేవుని స్వభావం. ఇప్పుడు మీరు ప్రియులైన పిల్లల వలె ప్రభువును పోలి నడుచుకోండి, మీరు దేవుని పోలి నడుచుకోండి అని వాక్యంలో వ్రాయబడి ఉంటే అర్థం ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవునిలో ఉన్న ఆ నమ్మకత్వము అనే గుణాన్ని, ఆ సుగుణాన్ని మన జీవితంలో మనం కూడా పెంపొందించుకోవాలి. మనం కూడా ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించినప్పుడు వి బికమ్ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ వెన్ వి గ్రో ఇన్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వంలో ఎదిగినప్పుడు దేవుని పోలికలోనికి మనము ఖచ్చితంగా మార్చబడతాం. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్ అంట. చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా పెద్ద విషయం అంట. మళ్ళీ చెప్పనండి, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్. మనం అనుకుంటా పెద్ద విషయాన్ని అప్పగించమనండి, ఎంత నమ్మకంగా చేస్తాను చూడండి. చిన్న చిన్న చిల్లర పనులు, చిన్న విషయాలు. ఆత్మీయ తండ్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఒక దైవజనుని దగ్గర వారు సేవలో తర్బీదు పొందుతున్న దినాల్లో ఆ దైవజనుడు 5 రూపాయల నోట్ ఇచ్చి పలానా తీసుకురండి అని పాస్టర్ గారిని పంపిస్తే పావలా మిగిలితే ఆ పావలా తెచ్చి ఎవరికి ఇచ్చేవారంట? ఆ దైవజనునికి ఇస్తే ఆ దైవజనులు ఉంచుకోలేని అనేవారు కాదంటే, తీసుకొని జేబులో పెట్టుకునేవారంటే. ఎందుకంటే నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, నమ్మకత్వము నేర్పించడానికి. ఆ రోజు పావలాలో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు ఆత్మీయ తండ్రి గారిని ఫైనాన్షియల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు, దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి నడిపించాడు. కారణం ఏంటంటే ఆ రోజు నమ్మకత్వాన్ని దేవుడు అక్కడ పరీక్ష చేశాడు. గాడ్ ఆల్వేస్ టెస్ట్స్ us in little things. దేవుడు పరీక్ష చిన్న విషయాల్లోనే పెడతాడండి, పెద్ద బాధ్యతలు అప్పగించక మునుపు. ఎందుకంటే చిన్న విషయాల్లో ఈజీగా ఫెయిల్ అయిపోతుంది. చిన్న విషయాల్లో నిలబడడం చాలా ఈజీ చెప్పాలంటే. పెద్ద విషయాలలో కంటే చిన్న విషయాల్లో నిలబడడం చాలా సులువు. కానీ చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాలలో నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేము. దేవుని ఎదుట ఇదిగో ప్రభు నేను నమ్మకంగా ఉన్నా, నువ్వు నాకేం అప్పగించావో దాని విషయంలో నమ్మకంగా ఉన్నానని ప్రూవ్ చేసుకోలేక పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఎన్నో మనం కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటంటే చిన్న విషయాలలో నమ్మకత్వాన్ని కనుపరచలేక. డస్ గాడ్ కేర్ అబౌట్ ద డీటెయిల్స్? దేవుడికి చిన్న విషయాలు కూడా అవసరమా? పెద్ద దేవుడు కదా, గొప్ప దేవుడు కదా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. ఇంత గొప్ప దేవుడు చిన్న విషయాలు చూస్తాడా? ఖచ్చితంగా చూస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయాలు కూడా, ఈవెన్ యువర్ లుక్స్, తప్పుడుగా ఒక చూపు చూసినా చూస్తాడండి. నీచంగా ఒకరిని ఇలా చూసినా, ఒక నవ్వు నువ్వు ఎట్లా నవ్వుతున్నావు కూడా చూస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటా నవ్వేశానండి, ఎవరైనా వచ్చి ఏంటండి నవ్వుతున్నారు? మా పిల్లలు ఒక్కొక్కసారి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉందనుకోండి, ఒక పాప ఇంకొక పాప నవ్వుతూ ఉంటే ఆ ఏడుస్తున్నాము వచ్చి కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ నేను ఏడుస్తుంటే అక్క నవ్వుతుందని. అంటే బాధ ఏంటంటే నవ్వినందుకు కాదు బాధ, నేను ఏడ్చినప్పుడు నవ్వుతుందని అక్కడ వస్తుంది బాధ. కొన్నిసార్లు మనం నవ్వుతాం, ఆ నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయండి. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్, డీపర్ మీనింగ్. దేవుడు ఈ నవ్వారులే చాలు, పళ్ళు బయట పెట్టారు, బాగా కోల్గేట్ యాడ్, పెప్సిడెంట్ యాడ్ వదిలిపారేద్దాం అనుకోరు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు నవ్వారు? సారా నవ్విందంట, గుడారంలో ఉండి నవ్విందంట. దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, సారా నవ్వనేలా అని. అమ్మో, పాతకాలంలో వాళ్ళు, వెనకటి కాలంలో వాళ్ళు ఆడపిల్లలు గట్టిగా నవ్వుతే తిట్టేవాళ్ళు కదా. గట్టిగా నవ్వకూడదు ఆడపిల్లలు, కంట్రోల్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఇన్ అ వే. ఈ రోజుల్లో వెకిలి నవ్వులు, పిచ్చి నవ్వులు, ముగ్గురు ఆడపిల్లలు కలిశారంటే వాళ్ళు చేస్తున్నంత రచ్చ, వాళ్ళ దగ్గర ఉన్నంత గోల ఇంకెక్కడ మనకు కనబడదేం. దేవుని ప్రజలు చాలా డిసిప్లిన్డ్గా ఉండి, యు స్మైల్, యు లాఫ్, నవ్వు, ఆనందించు, సంతోషించు. కానీ ఆ అందము, ఆ నవ్వు, ఆ ఆనందము అర్థవంతంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. అది అనుమానంతో నవ్వినా, వేరే వాళ్ళు ఏడుస్తున్నందుకు నవ్వినా, ఆ విశ్వాసంతో నవ్వినా, కొన్నిసార్లు దేవుడు అంటాడు నవ్వనేలా, ఎందుకు నవ్వావు? మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండి. ఒక మిలిటరీ డిసిప్లిన్. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలం, మేము చాలా డిసిప్లిన్. మేము గట్టిగా నవ్వడం నాకు ఎప్పుడు గుర్తులేదు అసలు. గట్టిగా నవ్వడం అంటే తెలియదు నాకు. ఎప్పుడు అలా డిసిప్లిన్డ్గా పెంచారు, చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. అప్పుడు అనిపించేది, నాన్నగారు నవ్వు కూడా ఇంత పట్టించుకుంటారా? వాళ్ళ చెల్లెళ్ళను అలాగే పెట్టేవారంట డిసిప్లిన్. 6 చెల్లెళ్ళు మా నాన్నగారికి.
వాళ్ళందరికీ మా డాడీ అంటే చాలా భయం, మా తాతగారు అంటే ఎంత భయమో తెలియదు కానీ మా నాన్నగారు అంటే భయం, అన్నయ్య అంటే అంత భయం. నవ్వారంటే అయిపోయింది. వాళ్ళ చెల్లెలను ఎలా పెట్టారో డిసిప్లిన్లో మమ్మల్ని కూడా అలాగే పెట్టారండి. అప్పుడు అనిపించేది, నవ్వుని కూడా ఇంత పట్టించుకుంటారా డాడీ, మరీ ఇంత రెస్ట్రిక్షన్సా? దేవుడు కూడా పట్టించుకున్నాడండి. సారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది? ఆ విశ్వాసంతో నవ్వుతుందా? నేను అంగీకరించను. ఐ డోంట్ యాక్సెప్ట్ వెన్ యూ లాఫ్, వెన్ యూ స్మైల్ ఫర్ అ మీనింగ్లెస్ థింగ్. అర్థం లేని వాటికి నవ్వుతే దేవుడు ఊరుకోడు. వ్యర్థంగా నవ్వితే కూడా కొన్నిసార్లు దేవుడు ఊరుకోడు. అంటే గాడ్ కేర్స్ అబౌట్ ద డీటెయిల్స్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడండి. అందుకే చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం.